హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ 5th యూనిట్ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎలక్ట్రికల్ స్కిల్స్ 5th యూనిట్కి సంబంధించిన పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ ఏ డేట్న ఏ టైం అప్లోడ్ చేశాను అనేది మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఈరోజు మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది. ఓకేనా, మీరు కంపల్సరీగా ప్రతి ఒక్క పాయింట్ అనేది ఫాలో అవ్వండి, స్కిప్ చేయకుండా వీడియోని. అప్పుడే మీకు ప్రతి ఒక్క స్టెప్ అనేది అర్థమైద్ది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి ఫార్ములాస్ వచ్చేసరికి 7 ఫార్ములాస్ ఉంటాయి. ఫ్రెండ్స్, అవి ఏమేంటి అంటే చూడండి, ఇక్కడ న్యూ అమౌంట్ అన్నా కానీ లేకపోతే టోటల్ అమౌంట్ అన్నా కానీ ఒకటే అనమాట మీనింగ్. ఓకేనా, టోటల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి న్యూ అమౌంట్ ఆర్ టోటల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఫార్ములా వచ్చేసరికి ఇదనమాట. ఇక్కడ పిఆర్టీ అన్నా కానీ పిటిఆర్ అన్నా కానీ ఒకటే మీనింగ్. ఓకేనా, ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్ అని అర్థం, ఆర్ అంటే రేట్ అని అర్థం, ఇక్కడ టీ అంటే టైం అని అర్థం. ఓకేనా, ఇక్కడ మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షరాన్ని ఫాలో అవుతారు. అంటే ఇక్కడ టీ ప్లేస్లో ఎన్ అయినా పెట్టుకోవచ్చు. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని. ఓకేనా, ఇక్కడ టీ అంటే టైం, ఎన్ని సంవత్సరాలు అని అర్థం అనమాట ఇక్కడ. ఓకేనా, ఆ విధంగా మనకి పిఆర్టీ బై 100 అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి ప్రిన్సిపల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకు ఫార్ములా వచ్చేసరికి ఇదనమాట. 100 ఇంటూ ఎస్ఐ బై ఆర్ అంటే రేట్ ఇంటూ టైం అనమాట. నెక్స్ట్ ఆర్ అనేది అంటే రేట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఫార్ములా వచ్చేసరికి ఇదనమాట. 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ టైం అనమాట. నెక్స్ట్ టైం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకు ఫార్ములా వచ్చేసరికి 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ రేట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే టోటల్ అమౌంట్ అనమాట. ఓకేనా, టోటల్ అమౌంట్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకు ఫార్ములా వచ్చేసరికి పి ఇంటూ 1 ప్లస్ ఆర్టీ బై 100 అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ 7 ఫార్ములాస్ అనేవి మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి యూజ్ఫుల్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, నేను ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంప్లీట్గా 15 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇన్ఫర్మేషన్ అనేది ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ చేయమని అడుగుతున్నారు అనమాట. మనకి ప్రిన్సిపల్, ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిన్సిపల్ అనమాట, నేను ప్రిన్సిపల్ అని రాశాను. ఓకేనా, ఇక్కడ బై మిస్టేక్ నేను కన్ఫ్యూజన్లో ప్రిన్సిపల్ అని రాశాను. ఇక్కడ వచ్చేసరికి ప్రిన్సిపల్ పి పక్కన ఎల్ ఉండాలన్నమాట. నేను బై మిస్టేక్ ఎల్ఈ అని పెట్టాను. ఓకేనా, ఎనీవేస్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి మనకి 1,000 రూపాయలు అనమాట. నెక్స్ట్ రేటు ఎంత పర్సంటేజ్ అంటే 10%. అండ్ టైం వచ్చేసరికి 3 years టైం ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. గివెన్ పి అంటే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు, 1,00,000 రూపాయలు కదా, సో అందుకని 1,00,000 రూపాయలు రాసుకున్నాం. ఆర్ అంటే రేటు ఎంత పర్సంటేజ్, 10% ఇచ్చారు. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎంత 3 years కదా, సో అందుకని 3 అనేది రాసుకున్నాం అనమాట. ఓకేనా, ఆల్రెడీ మనకి నేను చెప్పాను ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా వచ్చేసరికి పి ఇంటూ ఆర్ ఇంటూ టీ అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ ఉన్న
ఫార్ములా సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో అదే వాల్యూస్ అనేవి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం, సరిపోద్ది. ఓకేనా, చూడండి ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో అందుకని ఇక్కడ పి వాల్యూ మనకి తెలుసు ₹1,00,000 కదా, సో అందుకని ₹1,00,000 అని రాసుకున్నాను. తర్వాత ఇంటూ అనమాట ఆర్ అంటే రేటు ఎంత 10 కదా, సో అందుకని 10 రాసుకున్నాను. నెక్స్ట్ టైం, టీ అంటే టైం కదా, సో ఎన్ని ఇయర్స్ 3 ఇయర్స్, అందుకని 3 ఇయర్స్ అని రాసుకున్నాను బై 100, సో అందుకని 100 రాసుకున్నాను అనమాట. ఇక్కడ 10కి ఇక్కడ 10కి క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 10కి ఇక్కడ 10కి క్యాన్సిల్. ఇంకెంత ఉంటాయి 10,000 ఇంటూ 3, ఫైనల్గా టోటల్గా ఎంత వస్తుంది మనకి 30,000 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ 30,000ని మనం ఏమంటాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం అనమాట. ఓకేనా, ఇదొక ప్రొసీజర్ ఏంది, ఇది ఫార్ములా బేస్. ఓకేనా, దీని ద్వారా ఫార్ములా ద్వారా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇన్ కేస్ చూడండి ఇది ఒక మెథడ్ అనమాట. మనకి చూడండి మనకి ఈ ₹1,00,000 మీద 10% అనేది కట్టమంటున్నారు ప్రతి ఇయర్. అలా ఎన్ని ఇయర్స్ కట్టమన్నారు, 3 ఇయర్లు కట్టమన్నారు అనమాట. చూడండి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఎంత 10,000. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎంత 10,000. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి సంబంధించిన ఎంత 10,000. మనల్ని ఓన్లీ ఫైండ్ అవుట్ చేయమంది 3 ఇయర్స్ సంబంధించింది. సో అందుకని ఫస్ట్ ఇయర్ది 10,000, సెకండ్ ఇయర్ది 10,000, నెక్స్ట్ థర్డ్ ఇయర్కి సంబంధించి 10,000, టోటల్గా ఎంత 30,000 కదా, సో అందుకని అదే 30,000 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ఈ ఫార్ములా మెథడ్ ద్వారా ఫాలో అయినా కానీ 30,000 వచ్చింది. ఇక్కడ ఇయర్ వైజ్గా మనం ఫాలో అయినా కానీ 30,000 వచ్చింది. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, నేను ఇక్కడ 10,000 అనేది ఎలా వచ్చిందో నేను రాశాను. 10 లక్ష ఇక్కడ ₹1,00,000 మీద ఇక్కడ 1,00,000 అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ₹1,00,000 కదా, ఈ ₹1,00,000 మీద 10% అంటే 10,000 కదా, అందుకని 10,000 అనేది నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 10,000, సెకండ్ ఇయర్కి సంబంధించిన 10,000, థర్డ్ ఇయర్కి సంబంధించిన 10,000, ఆ విధంగా కంప్లీట్గా 3 ఇయర్స్కి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 30,000 వచ్చింది అనమాట. ఓకేనా, ఇదొక మెథడ్. నెక్స్ట్ ఇంకో మెథడ్ చూడండి. 100% అంటే మనకి ఇచ్చారు, ఏమని ఇచ్చారు, ప్రిన్సిపల్ అని ఇచ్చారు. ఓకేనా, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి ఎంత ₹1,00,000 ఉంది. ఓకేనా, మనల్ని ఏమని అడుగుతున్నారు 10% ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. దేని మీద, ప్రిన్సిపల్ మీద. ఎన్ని ఇయర్స్ 3 ఇయర్స్. 3 ఇంటూ 10 అంటే 30 కదా, 30% మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, 100%కి ₹1,00,000 వచ్చినప్పుడు 30%కి ఎంత వచ్చిద్ది అని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నేను ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, ఈజీగానే అర్థమైపోతుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను క్యాలిక్యులేటర్లో చేసి చూపిస్తాను. ఓకేనా, చూడండి 100%కి ₹1,00,000 వచ్చినప్పుడు 30%కి ఎంత వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 30 ఇంటూ ₹1,00,000 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 30,000 వచ్చింది. అదే 30,000 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం 3 మెథడ్స్ ద్వారా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇది వచ్చేసరికి ఫార్ములా మెథడ్ అనమాట, ఇది వచ్చేసరికి ఇయర్ వైజ్ మెథడ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పర్సంటేజ్ మెథడ్ అనమాట. ఓకేనా, దీని ద్వారా ఫాలో అయినా 30,000 వచ్చింది, దీని ద్వారా ఫాలో అయినా 30,000 వచ్చింది, దీని ద్వారా ఫాలో అయినా కానీ 30,000 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 3 మెథడ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఫ్రెండ్స్, ఎగ్జామ్ హాల్కి క్యాలిక్యులేటర్ అనేది ఎల్లో లేదు. ఏ గ్రూప్ వాళ్ళైనా సరే ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ అనేది ఎల్లో లేదు. మీరు కంపల్సరీగా బుక్లెట్ బ్యాక్ సైడ్నే మీరు ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలంటే రఫ్గా చేసుకోవడం తప్పితే మీకు ఎలో లేదు క్యాలిక్యులేటర్ అనేది. ఓకేనా, ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను క్యాలిక్యులేటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే వీడియో అనేది లెంతీ అవ్వకుండా కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి నేను క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఎనీవేస్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, సెకండ్ ప్రాబ్లంలో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నా అంటే ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, మనకి ఏమేమి ఇచ్చాడు, రేటు 10% ఇచ్చాడు, టైం వచ్చేసరికి 2 ఇయర్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 400 ఇచ్చాడు. ఓకేనా, అయితే ఇప్పుడు మనల్ని ఏం చేయమని అడుగుతున్నా అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. మనకి గివెన్ మనకి ఏమేమి ఇచ్చారు, 6, రేట్ అనేది ఎంత ఇచ్చాడు 10% ఇచ్చాడు, టైం ఎంత ఇచ్చాడు 2 ఇయర్స్ ఇచ్చాడు, సో అందుకని 2 ఇయర్స్ అని రాసుకున్నాను. ఎస్ఐ అంటే ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 400 ఇచ్చాడు, సో అదే 400 అనేది ఇక్కడ తీసుకున్నాం అనమాట. మనకి ఫార్ములా ఉంది, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 100 ఇంటూ ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ బై
రేట్ ఇంటూ టైం అనమాట. ఓకేనా. ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి 100 ఉంది కదా, అదే 100 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఎస్ఏ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి 400 ఇచ్చారు, అదే 400 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్ అంటే టైం, ఆర్ అంటే ఎంత, రేట్ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ 10 కదా, సో అందుకని 10 అనేది నేను తీసుకున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ టైం, టీ అంటే టైం కదా, ఎన్ని ఇయర్స్, 2 ఇయర్స్ కదా, సో అందుకని 2 ఇయర్స్ అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని ఏం చేద్దాం అంటే క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా. అది ఎలా చేయాలనేది చూడండి. 10 ఒకట్లు, ఓకేనా, 10 పదులు 100 కదా, సో అందుకని ఇక్కడ 10 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 2 ఒకట్లు 2 ఐదులు 10, సో అందుకని మనకి ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. 5 ఇంటూ 400 చేస్తే ఎంత వస్తుంది మనకి, 2000 వచ్చింది. అదే 2000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. చూడండి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 2000 వచ్చింది అనమాట. ఇది ఒక మెథడ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో మెథడ్ చూడండి. మనకి రేట్ అనేది ఎంత ఇచ్చాడు, 10% ఇచ్చాడు, అదే 10% అనేది ఇక్కడ రాసుకున్నాం. ఇంటూ ఎన్ని ఇయర్స్, 2 ఇయర్స్ కదా, సో అందుకని 2 ఇయర్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, 20%. ఈ 20%కి సంబంధించిన ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చాడు అనమాట. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 20% అనమాట. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క పర్సంటేజ్ అమౌంట్ అనేది మనకి 400 ఇచ్చాడు, అదే 400 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. 20%కి 400 వచ్చినప్పుడు 100%కి ఎంత వస్తుంది అని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. చూడండి. ఓకేనా. 100 ఇంటూ 400 డివైడెడ్ బై 20 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, చూడండి 2000 వచ్చింది కదా, అదే 2000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఈ మెథడ్ అనేది మీరు ఎప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తారంటే 2 మార్క్స్లో కానీ 5 మార్క్స్లో కానీ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ బిట్స్ రూపంలో ఇచ్చినప్పుడు వెంటనే కంప్లీట్ అవ్వడానికి ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీరు చేసేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఈ మెథడ్ ఫాలో అవుతే. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనల్ని ఏమడుగుతున్నాడంటే రేట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 2000 ఇచ్చాడు. నెక్స్ట్ టైం అనేది 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఎస్ఐ అనేది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 400 ఇచ్చాడు. ఓకేనా. నేను ఈ ప్రాబ్లం ద్వారానే, ఓకేనా, ఇదే ప్రాబ్లం ద్వారా అంటే ఇదే వాల్యూస్ ఆధారంగా నేను ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ రేట్ ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ టైం అనేది ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. ఓకేనా. ఒకే వాల్యూస్ తీసుకొని నేను చెప్తే ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనే ఉద్దేశంతోనే నేను సేమ్ వాల్యూస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. చూడండి మనకి ఫైనల్గా ఈ థర్డ్ ప్రాబ్లం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 2000 ఇచ్చారు, టైం వచ్చేసరికి 2 ఇయర్స్ ఇచ్చారు, తర్వాత ఎస్ఐ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ 400 ఇచ్చారు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే రేట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. రేట్ యొక్క మనకి ఫార్ములా తెలుసు, ఏంటిది, 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ టైం అనమాట. ఓకేనా. మనకి 100 ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, సో అదే అమౌంట్ అనేది 100 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇంటూ ఎస్ఐ అంటే మనకి తెలుసు 400 ఉంది, అదే 400 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎంత ఉంది, 2000 ఉంది కదా, సో అదే 2000 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇంటూ టైం ఎంత, 2 ఇయర్స్ కదా, సో అందుకని 2 ఇయర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఇక్కడ ఉన్న 2 జీరోస్కి ఇక్కడ ఉన్న 2 జీరోస్కి క్యాన్సిల్ అనమాట. ఓకేనా. తర్వాత చూడండి ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది, 20 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. ఓకేనా. 4 1s 4, 4 5s 20 కదా, సో అందుకని ఇక్కడ 5 అనేది ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా. 5 ఇంటూ 2 చేస్తే ఎంత, 10 కదా, 10 1s, ఓకేనా, 10 10s 100 కదా, సో అందుకని 100 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనకి ఎంత ఉంది వాల్యూ, 10 కదా, సో అందుకని 10% అనేది మనకు ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లంలో మనల్ని టైం, ఓకేనా, ఎన్ని ఇయర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 2000 ఇచ్చాడు, రేట్ వచ్చేసరికి 10% ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 400 ఇచ్చాడు. ఓకేనా. మనకి టైంకి సంబంధించిన ఫార్ములా అనేది మనకి తెలుసు, 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ రేట్ అనమాట. ఓకేనా.
100 అనేది అంతే యాజ్ ఇట్ ఈజ్ అంతే రాసాం. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మనకు తెలుసు 400 ఉంది. సో అదే 400 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 2000 కదా, సో అందుకని 2000 అనేది ఎంటర్ చేసాము. ఇంటూ ఆర్ అంటే రేట్ పర్సంటేజ్ ఎంత 10 కదా, సో అందుకని 10 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. ఇందాక లాగే కానీ ఇక్కడ 2 జీరోస్కి ఇక్కడ 2 జీరోస్కి క్యాన్సిల్, తర్వాత 4 1లు 4 5లు 20 కదా, సో అందుకని 20 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 5 ఉంటుంది. ఓకేనా, తర్వాత చూడండి 5 1లు 5 కదా, సో అందుకని 5 క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత 5 20లు 100 కదా, సో అందుకని 100 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ 10 1s 10 10 2s 20 కదా, సో ఇక్కడ 20 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా మనకి ఎంత ఉంది 2 ఉంది. అదే 2 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇది ఇయర్స్ కాబట్టి ఇయర్స్ అని రాసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ చూడండి 5th ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, 5th ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడంటే ఓకేనా ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. దీంట్లో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 24,000 ఇచ్చాడు. టైం వచ్చేసరికి 3 years 4 months ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 1/4% అనేది ఇచ్చాడు. ఓకేనా, ఈ ప్రాబ్లం అనేది ఎలా చేయాలో చూడండి. మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వచ్చేసరికి ఎంత 24 కదా, అదే 24,000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ టైం వచ్చేసరికి 3 years 4 months ఇచ్చాడు. అదే టైం అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి రేట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు 1/4% అనేది ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ టైంలో మనకి మంత్స్ ఉంది. ఇక్కడ 4 months ఉంది కదా, ఈ 4 monthsని మనం ఏం చేయాలంటే ఇయర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చెప్పాను చూడండి. అసలు టైం ఎన్ని ఇయర్స్ 3 years కదా, ఈ 3 yearsకి సంబంధించింది నో ప్రాబ్లం, అందుకని 3 అంతే ఉంచాము. ప్లస్ 4 ఇక్కడ 4 months కదా, సో అందుకని 4 అనేది ఎంటర్ చేశాను. మనం ఈ 4 monthsని మనం ఏం చేయాలంటే ఇయర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి దాన్ని 4ని మనం 12 పెట్టి డివైడ్ చేయాలన్నమాట. చేస్తే మనకి 4 1s 4 4 3s 12 కదా, సో అందుకని 1/3 అనేది వచ్చింది. అదే 1/3 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 3 డౌన్లో అంటే డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు అర్థం. సో అందుకని ఇక్కడ 1 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 3 into 3 చేస్తే 9 వచ్చింది. తర్వాత 1 into 1 చేస్తే ఏమో 1 వచ్చింది. ఇక్కడ డినామినేటర్లో ఉన్న వాల్యూస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 into 1 చేస్తే 3 వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్లో 9 + 1 10 కదా, సో అందుకని 10. నెక్స్ట్ యాస్టీజ్ ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న 3 అనేది యాస్టీజ్ అంతే ఉంచాం అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనకి టైం ఓకేనా, టైం వచ్చేసరికి 10/3 years అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇయర్స్ అనాలి. ఓకేనా, ఈ వాల్యూని మనం ఏమంటాం అంటే 10/3 years అని పలకాలన్నమాట. అనాలి అని అర్థం. ఓకేనా, రేట్ చూడండి. ఈ రేటు కూడా మనకి ఎలా ఇచ్చారంటే 1/4 రూపంలో ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కూడా ఓకేనా పర్సంటేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి 6 4లు 24 + 1 చేస్తే అంత 25 కదా, సో అందుకని 25 అనేది రాసాము. తర్వాత ఇక్కడ డినామినేటర్లో ఉన్న 4 యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మనకి రేట్ యొక్క పర్సంటేజ్ వచ్చేసరికి 25/4% అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా వచ్చేసరికి మనకి ప్రిన్సిపల్ ఇంటూ ఓకేనా టైం ఇంటూ ఆర్ కదా, సో అదే వాల్యూస్ అని ఇక్కడ ఎంటర్ చేసాం. చూడండి ప్రిన్సిపల్ అంటే మనకి ఎంత ఉంది 24,000 ఉంది కదా, సో అది 24,000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇంటూ టైం అనేది ఎంత ఇచ్చాడు మనకి ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది 10/3 వచ్చింది కదా, అదే 10/3 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఆర్ ఇక్కడ ఆర్ అనేది ఎంత ఉంది 25/4 ఉంది కదా, అదే 25/4 అనేది రాశాను అనమాట. ఇక్కడ పర్సంటేజ్ కదా, ఈ పర్సంటేజ్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/100గా రాసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం ఫార్ములా సంబంధించిన అన్ని వాల్యూస్ అనేవి ఎంటర్ చేసాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ 100లో ఉన్న ఇక్కడ 100లో ఉన్న 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అనమాట. తర్వాత 3 1s ఓకేనా 3 1s 3 తర్వాత 3 80s 240 కదా, సో అందుకని ఇక్కడ 240 అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత ఉంటుంది 80 ఉంటుంది.
ఓకేనా. ఈ 18 మనం దేంతో క్యాన్సిల్ చేసామంటే చూడండి 4 1s 4 కదా, 4 20s 80 కదా, సో అందుకని 80 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకా ఏ వాల్యూస్ ఉన్నాయి, 20 ఉంది, తర్వాత 10 ఉంది, తర్వాత 25 ఉంది, ఇంటూ 1 ఉంది. ఓకేనా. ఇంటూ 1 అంటే 25 కదా, సో అందుకని ఫైనల్గా మన వాల్యూస్ అనేవి ఇలా ఉన్నాయి అన్నమాట. వీటిని మల్టిప్లికేషన్ చేద్దాం. 20 ఇంటూ 10 ఇంటూ 25 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 5000 వచ్చింది కదా. అదే 5000 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. దీన్ని మనం ఏమంటాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. ఓకేనా. ఇది వచ్చేసరికి 5th ప్రాబ్లం సంబంధించింది. నెక్స్ట్ చూడండి 6th ప్రాబ్లం అనేది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. చూడండి మన ఈ ఫార్ములా ఈ ప్రాబ్లంలో కూడా మనల్ని ఎస్ఐ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 400 ఇచ్చాడు, తర్వాత రేట్ వచ్చేసరికి 5% ఇచ్చాడు, నెక్స్ట్ టైం వచ్చేసరికి 8 months. ఓకేనా. ఓన్లీ 8 నెలలే ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన 8 నెలల్ని మనం ఏం చేయాలంటే ఇయర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే చూడండి 8. ఓకేనా. 8 అనేది ఇక్కడ మంత్స్ అనమాట. ఆ మంత్స్ని 12తో మల్టిప్లై 12తో డివైడ్ అనేది చేయాలి. 12తో ఎందుకు చేయాలంటే ఇయర్స్కి, ఓకేనా, ఇయర్కి 12 నెలలే కదా, సో అందుకని మనం ఇక్కడ ఉన్న 8 నెలల్ని 12తో మనం డివైడ్ చేయాలి. చేస్తే మనకి ఎంత వచ్చింది, 2/3 వచ్చింది అనమాట. ఓకేనా. ఈ 2/3ని మనం ఏమంటాం అంటే ఇయర్ అంటాం. ఓకేనా. 2/3 ఇయర్గా మనం పలకాలన్నమాట. ఓకేనా. చూడండి ఎస్ఐకి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి, ఓకేనా, ఫార్ములా వచ్చేసరికి P ఇంటూ R ఇంటూ T ఎలా అయినా మనం రాసుకోవచ్చు. R అనేది ముందే పెట్టచ్చు, లేకపోతే T అయినా ముందే ఉండొచ్చు. ఓకేనా. ఎనీవేస్ మనం ఎలా పొజిషన్ అనేది ఏ పొజిషన్లో పెట్టినా కానీ మనం ఫైనల్గా చేసేది మల్టిప్లికేషనే కదా, సో అందుకని ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా. ప్రిన్సిపల్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, 400 ఇచ్చాడు. నెక్స్ట్ టైం వచ్చేసరికి చూడండి మనం ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది, 2/3 వచ్చింది కదా, అదే 2/3 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ R వచ్చేసరికి 5 ఉంది. ఓకేనా. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, ఈ పర్సంటేజ్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/100గా రాసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అలా రాసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఫైనల్గా వాల్యూ అనేది ఏముంది చూడండి, 4 రెళ్ళు 8, 8 5లు 40, 40 ఇంటూ 1 ఫైనల్గా 40 ఉంది. ఓకేనా. 40 డివైడెడ్ బై 3 డినామినేటర్లో 3 ఉంది కదా, సో అదే 3 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే 40 డివైడెడ్ బై 3 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 13.33 సంథింగ్ ఇలా వస్తానే ఉంది. జస్ట్ పాయింట్ తర్వాత మనం 2 వాల్యూస్ తీసుకుంటే సరిపోద్ది. సో అందుకని మనకి వాల్యూ వచ్చేసరికి 13.33 వచ్చింది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి 6th ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. ఈ 7th ప్రాబ్లంలో మనకి ఏమని అడుగుతున్నాడు అంటే ఇక్కడ కూడా ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. మనకి వాల్యూస్ అనేవి ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ప్రిన్సిపల్ వచ్చేసరికి 3500 3500 ఇచ్చాడు. నెక్స్ట్ R అంటే రేట్ వచ్చేసరికి 5% ఇచ్చాడు. నెక్స్ట్ టైం వచ్చేసరికి చూడండి డేస్ రూపంలో ఇచ్చాడు. ఎప్పటి నుంచి, March 3rd. ఓకేనా. March 3rd నుంచి July 27 వరకు ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డేస్లో ఇచ్చాడు. ఓకేనా. ఈ డేస్లో ఇచ్చినప్పుడు ఈ డేస్ను కూడా మనం ఏం చేయాలంటే ఇయర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. గివెన్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 3500 ఇచ్చాడు. నెక్స్ట్ R వచ్చేసరికి రేట్ 5% ఇచ్చాడు. నెక్స్ట్ టైం వచ్చేసరికి చూడండి ఈ డేస్ అనేది మొత్తం ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మార్చిలో మనకి టోటల్గా ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి. ఈ 31 డేస్లో మనం 3 డేస్ అనేవి తీసేస్తే మనకి ఇంకెన్ని ఉంటాయి, మార్చిలో 28 డేస్ కదా, సో అందుకని 28 డేస్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయి, 30 డేస్. నెక్స్ట్ మేలో ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి. నెక్స్ట్ జూన్లో ఎన్ని డేస్ ఉంటాయి, 30 డేస్ ఉంటాయి. సో అందుకని 30 రాశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి జూలైలో ఎన్ని డేస్ అనేది యూజ్ చేశారంటే ఓన్లీ 27 డేస్ యూజ్ చేశారనమాట. సో అందుకని 27 అనేది జూలైలో ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ఉన్న ఈ డేస్ అన్నిటిని యాడ్ చేద్దాం. ఓకేనా. 28 ప్లస్ 30 ప్లస్ 31 ప్లస్ 30 ప్లస్ 27 చేస్తే మనకి టోటల్గా ఎన్ని డేస్ వచ్చాయి, 146 డేస్ వచ్చాయి అనమాట. అదే 146 డేస్ని ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా.
చూడండి ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే ఫార్ములా అనేది యూజ్ చేద్దాం. ఓకేనా, ఎస్ఐకి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ప్రిన్సిపల్ ఇంటూ ఆర్ ఇంటూ టీ అనమాట. ఓకేనా, అదే వాల్యూస్ అనేవి వాటికి ఫార్ములా సంబంధించిన వాల్యూస్ అనేవి ఎంటర్ చేద్దాం. పి అంటే మనకి తెలుసు, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 3500 ఉంది. అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్, ఓకేనా, రేట్ కదా, సో అందుకని రేట్కి సంబంధించింది ఎంత ఇచ్చాడు, 5% ఇచ్చాడు కదా, సో అందుకని 5 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. పర్సంటేజ్ కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, 1/100గా రాసుకోవచ్చు. సో అందుకని 1/100గా రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డేస్లో ఉంది కదా, ఈ డేస్లో ఉన్నదాన్ని మనం ఇయర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడున్న ఈ డేస్ని మనం 365 డేస్తో డివైడ్ చేయాలన్నమాట. సో అందుకని ఇలా రాశాను చూడండి, 146 డివైడెడ్ బై 365 అని రాశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఉన్న మనకున్న ఈ వాల్యూస్ మొత్తం మనం ఏం చేద్దాం అంటే క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఉన్న 100లో ఉన్న 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అనమాట. తర్వాత 5 sevens 35 కదా, సో అందుకని ఇక్కడ 35 క్యాన్సిల్. తర్వాత 5 73s 365. ఓకేనా, చూడండి నేను క్యాన్సిలేషన్ చేసి చూపిస్తా. 5 into 73 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 365 కదా, సో అందుకని ఇక్కడ 73 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, 73 ones 73 twos 146 కదా, సో అందుకని ఇక్కడ 2 అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇంకా వాల్యూస్ అనేవి ఏమేమి ఉన్నాయి, 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకేనా, ఇక్కడ 1 తీసుకున్న ఒకటే, తీసుకోకపోయినా ఒకటే, సో అందుకని 7 into 5 into 2 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 70 వచ్చింది కదా, అది 70 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాను. చూడండి, దీన్ని మనం ఏమంటాం అంటే ఎస్ఐ, సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 8th ప్రాబ్లం అనేది చూద్దాం. ఈ 8th ప్రాబ్లం కూడా మనం 2 మెథడ్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. 8th ప్రాబ్లంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారో చూద్దాం. రాజు బారోడ్ ఫ్రమ్ బ్యాంక్ 25,000 ఎట్ 6% పర్ యానం. పర్ యానం అన్న పర్ ఇయర్ అన్న ఒకటే మీనింగ్. వాట్ అమౌంట్ షుడ్ పేడ్ బై హిమ్ ఆఫ్టర్ 5 years. రాజు అనే అతను ఏం చేశాడంటే 25,000 అప్పుగా బ్యాంకు దగ్గర నుంచి తీసుకున్నాడు అనమాట. ఓకేనా, ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ అంటే 6% అనమాట. ఓకేనా, టైం వచ్చేసరికి 5 years. అయితే మనల్ని ఏమని అడుగుతున్నాడంటే ఆ బ్యాంకుకి 5 సంవత్సరాల తర్వాత అతను టోటల్ అమౌంట్ అనేది ఎంత పే చేయాలి అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, మనకి నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, టోటల్ అమౌంట్ ఏంటంటే చూడండి, టోటల్ అమౌంట్ అన్నా న్యూ అమౌంట్ అన్నా ఒకటే. ఓకేనా, ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటిది, టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ఓకేనా, ఆల్రెడీ మనకి ప్రిన్సిపల్ అనేది మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. ఓకేనా, ఇంకా మనకి ఏం కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. సో అందుకని మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకున్నాం. గివెన్ పి ప్రిన్సిపల్ అనేది ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 25,000. సో అందుకని 25,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఆరు రేట్ వచ్చేసరికి ఎంత, 6% కదా, సో అందుకని 6% అని రాశాను. ఇక్కడ బై మిస్టేక్ 0 అని రాశాను, దాన్ని కొట్టేశాను. ఓకేనా, ఫైనల్గా రేట్ వచ్చేసరికి 6% అనమాట. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు, 5 years ఇచ్చాడు కదా, సో అందుకని 5 years అనేది రాసుకున్నాము. ఓకేనా, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది, అది వచ్చేసరికి పిఆర్ T/100 అనమాట. సో అందుకని అదే వాల్యూస్ అనేవి ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఓకేనా, ప్రిన్సిపల్ వచ్చేసరికి 25,000 ఉంది, నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి 6 ఉంది, తర్వాత టైం వచ్చేసరికి 5 ఉంది. ఓకేనా, డివైడెడ్ బై 100 చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్ అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనకి వాల్యూస్ అనేవి ఏమున్నాయి, ఓకేనా, 250 ఉంది, ఇక్కడ 6 into 5 అంటే 30. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ రెండు వాల్యూస్ని మనం మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా, 250 into 30 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7,500 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇంకో మెథడ్ చూడండి. ఓకేనా, రాజు అనే పర్సన్ ఏం చేశాడు, 25,000 అనేది తీసుకున్నాడు అనమాట. ఎంత పర్సంటేజ్కి, 6%. ఓకేనా, 25,000లో 6% అంటే ఎంత, 1,500. ఓకేనా, ఎన్ని ఇయర్స్ టైము, 5 years కదా, సో అందుకని ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 1,500, సెకండ్ ఇయర్కి సంబంధించిన 1,500, థర్డ్ ఇయర్ 1,500, ఫోర్త్ ఇయర్ 1,500, ఫిఫ్త్ ఇయర్ 1,500. ఆ విధంగా టోటల్గా 5 yearsకి సంబంధించిన 1,500
యాడ్ చేస్తే మనకి ఫైనల్గా అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 7,500 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో మెథడ్ చూడండి. ఓకేనా, మనకి ఇచ్చింది ఏంది, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనం 100% అనుకుంటే, ఓకేనా, 100% ఇచ్చాడు మనకి. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 25,000 కదా, సో అందుకని 25,000 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. మనకి ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 6%. ఎన్ని ఇయర్స్, 5 ఇయర్స్. ఓకేనా, ఆ విధంగా 6 × 5 చేసి ఎంత, 30 కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 30%కి ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, 30 × 25,000 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7,500 వచ్చింది. అదే 7,500 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 3 మెథడ్స్ ద్వారా ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ అమౌంట్ థర్డ్, ఓకేనా, 5 ఇయర్స్ తర్వాత టోటల్ అమౌంట్ అనేది ఎంత పే చేయాలో మనల్ని అడుగుతున్నాడు అనమాట. సో ఆ విధంగా టోటల్ అమౌంట్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఆల్రెడీ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకి ప్రాబ్లంలో ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 25,000 ఇచ్చాడు. అదే 25,000 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. మనం ఇప్పుడే జస్ట్ ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి మనకి ఎంత వచ్చింది, 7,500 వచ్చింది. అది 7,500 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రెండు అమౌంట్స్ని మనం యాడ్ చేద్దాం. ఓకేనా, యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. 25,000 ప్లస్ 7,500, ఈ రెండు అమౌంట్ మనం యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 32,500 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక మెథడ్. ఓకేనా, ఇంకో మెథడ్ ద్వారా మనం ఈ టోటల్ అమౌంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. చూడండి, మనకి ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చాడు, గివెన్. ఓకేనా, ఏమేమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 25,000 ఇచ్చాడు. తర్వాత రేట్ వచ్చేసరికి 6% ఇచ్చాడు. తర్వాత టైం వచ్చేసరికి 5 ఇయర్స్ ఇచ్చాడు. ఓకేనా, మనకి టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఓకేనా, ఫార్ములా వచ్చేసరికి ఇదనమాట. ఇక్కడ ఏ అంటే టోటల్ అమౌంట్ అని అర్థం. ఓకేనా, దీనికి ఫార్ములా వచ్చేసరికి P × 1 ప్లస్ RT/100 అనమాట. ఓకేనా, మనకి ప్రిన్సిపల్ ఉంది, ఆర్ ఉంది, టీ ఉంది. ఓకేనా, వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు, టోటల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ప్రిన్సిపల్ వచ్చేసరికి 25,000, 1. ఓకేనా, ఇక్కడ ఆర్ వచ్చేసరికి 6. ఓకేనా, టీ వచ్చేసరికి ఎంత, 5 ఇయర్స్ కదా, సో అందుకని 5 ఇయర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, యాజ్ ఇక్కడ ఉన్న 25,000 అనేది అంతే ఎంటర్ చేసాము. తర్వాత 1 అంతే రాసాము. ఓకేనా, 6 5 30 కదా, సో అందుకని 30 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 1 డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు అనమాట. సో అందుకని 1 అనేది రాసుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఏం చేసామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనమాట. ఓకేనా, 1 × 100 చేస్తే అంత 100 కదా, సో అందుకని 1 × 30 చేస్తే అంత 30 కదా, సో అందుకని 30. ఓకేనా, డినామినేటర్లో ఉన్న 2 వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ చేస్తే 100. ఓకేనా, ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి వచ్చాయన్నమాట. నెక్స్ట్ స్టెప్లో చూడండి. ఓకేనా, ఈ 25,000 యాజ్ ఇట్ ఈజ్ అంతే రాసాము. తర్వాత 100 + 30 చేస్తే 130 కదా, సో అందుకని 130 రాసాము. తర్వాత ఇక్కడ 100 కదా, సో అందుకని 100 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా, ఇక్కడున్న 10కి ఇక్కడున్న 10కి క్యాన్సిల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడున్న 10కి ఇక్కడున్న 10కి క్యాన్సిల్. ఇంకా ఫైనల్గా మనకి వాల్యూస్ అనేవి ఏమేమి ఉన్నాయి, 2,500 × 13 ఉందన్నమాట. ఓకేనా, ఈ రెండు వాల్యూస్ మనం మల్టిప్లికేషన్ చేద్దాం. 2,500 × 13 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 32,500 వచ్చింది. ఓకేనా, ఇక్కడ 32,500 వచ్చింది. నెక్స్ట్ ఈ మెథడ్ ద్వారా ఫాలో అయినా కానీ 32,500 వచ్చింది. ఓకేనా, మీకు ఇష్టం వచ్చిన ఏదైనా 1 మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే టోటల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, దీంతో మనకి 8th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. మనకి 9th ప్రాబ్లంలో మనల్ని ఏమడుగుతున్నా అంటే రేట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఎంత రేట్ అనేది. ఓకేనా, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ప్రిన్సిపల్ 6,000 ఇచ్చాడు. తర్వాత టైం వచ్చేసరికి 2 ఇయర్స్ ఇచ్చాడు. అండ్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి మనకి 7,500 ఇచ్చాడు. ఓకేనా, మనకి చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాము. గివెన్ పి వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, 6,000 కదా, సో అందుకని 6,000 అనేది ఎంటర్ చేసాం. టీ వచ్చేసరికి టైం 2 ఇయర్స్ కదా, సో అందుకని 2 ఇయర్స్. తర్వాత టోటల్ అమౌంట్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చాడు, 7,500 ఇచ్చాడు. సో అదే 7,500 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా, వి నో దట్, మనకి తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే టోటల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో చూడండి,
టోటల్ అమౌంట్ ఉందా, ఎంత ఉంది, 7,500 ఉంది. అది 7,500 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. మైనస్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 6,000 ఇచ్చాడు. సో అందుకని 6,000 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. 7,500లో నుంచి 6,000 అనేది తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత ఉంటుంది, 1,500 కదా. సో అందుకని ఆ 1,500 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈజీగా రేట్ యొక్క పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేట్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి SI × 100/P ప్రిన్సిపల్ ఇంటూ టైం. ఓకేనా, ఆ విధంగా మనకి ఈ ఫార్ములాలో వాల్యూస్ అనేవి ఎంటర్ చేస్తే సరిపోద్ది. మనకి SI అనేది జస్ట్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది, 1,500 వచ్చింది. అదే 1,500 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ 100, ఇక్కడ ఎస్టీస్ అంతే 100 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ అనేది ఎంత ఉంది, 6,000 కదా. సో అందుకని అది 6,000 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి 2 years కదా. సో అందుకని 2 years అనేవి ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 1 0 ఇక్కడ ఉన్న 1 0 క్యాన్సిల్ అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఏమున్నాయి, 150 × 1 ఉంది అంటే 150 అనమాట. 6 × 2 ఉంది అంటే 12 కదా. సో అందుకని ఈ విధంగా మనకి వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని డివైడ్ చేద్దాం. 150 డివైడెడ్ బై 12 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత ఉంది చూడండి, 12.5 ఉంది. ఓకేనా, అదే 12.5 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఇది రేట్ అంటే పర్సంటేజ్లో చూపించాలి కాబట్టి మనం పర్సంటేజ్ సింబల్ అనేది యూజ్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 9th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. ఈ 10th ప్రాబ్లంలో మనల్ని ఏం అడుగుతున్నాడు చూడండి. ఏ పర్సన్ బారోస్ 5,000 ఫర్ 2 years at 4% simple interest. He immediately give it to another person at 8% for 2 years. Find his gain percentage, gain amount after 1 year. ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని ఏమని అడుగుతున్నా అంటే, ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేశాడంటే 5,000 ఓకేనా 5,000 అమౌంట్ అనేది తీసుకున్నాడు అనమాట. ఎన్ని ఇయర్స్కి, 2 yearsకి. ఓకేనా, పర్సంటేజ్ అంటే ఎంత, 4% ఇచ్చాడు. అతను తీసుకున్న వెంటనే అతను ఇమీడియట్గా వేరే పర్సన్కి ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఎంత పర్సంటేజ్కి ఇచ్చాడు, 8% ఇచ్చాడు అనమాట. టైం వచ్చేసరికి అదే అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా అదే అనమాట. కాకపోతే ఇక్కడ చేంజ్ ఏంటంటే 8% ఓకేనా ఎక్కువగా ఇచ్చాడు అనమాట. ఓకేనా, చూడండి 8% ఇచ్చాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నా అంటే ఫైండ్ ఈజ్ గెయిన్ అంటే ప్రాఫిట్ అన్నా కానీ లేకపోతే గెయిన్ అన్నా మీనింగ్ ఒకటే అనమాట. ఫైండ్ ఈజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ 1 year. ఓకేనా, 1 year తర్వాత అతనికి ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, గెయిన్కి సంబంధించింది చూడండి. గెయిన్ ఈక్వల్ టు పిఆర్టీ అన్న పీటీఆర్ అన్న ఒకటే మీనింగ్. ఓకేనా, ప్రిన్సిపల్ చూడండి. ఫస్ట్ అమౌంట్ అండ్ రేటు టైంకి సంబంధించింది రాసుకుందాం అనమాట. ఓకేనా, చూడండి పి అనేది ఎంత కామన్ 5,000 కదా. సో అందుకని 5,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ 8% కదా. సో అందుకని 8% అనేది ఎంటర్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ టైం వచ్చేసరికి 2 years కదా. సో అందుకని 2 years అనేది ఎంటర్ చేశాను. డివైడెడ్ బై 100 కదా. సో అందుకని 100 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ చూడండి మైనస్. ఓకేనా, మైనస్ అని చెప్పి ఫస్ట్ చూడండి ఎంత తీసుకున్నాం, 5,000 తీసుకున్నాం. సో 5,000 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎంత, 2 years కదా. సో అందుకని 2 years అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ రేట్ వచ్చేసరికి ఎంత, 4 కదా. సో అందుకని 4 తీసుకున్నాం. ఇక్కడ 100 కదా, అందుకని ఇది ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న 100 అంతే ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్. ఓకేనా, ఆ విధంగా మనకి ఫైనల్గా అమౌంట్ అనేది ఇంకా వాల్యూస్ అనేవి ఏమేమి ఉంటాయి, 50 × 16 ఉందన్నమాట. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్. ఇంకా ఫైనల్గా మనకి వాల్యూస్ అనేవి ఏముంటాయి, 50 × 8 ఉంటుంది అనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 15 × 16 చేస్తే మనకి 50 × 16 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 800 వచ్చింది. సో అదే 800 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ 50 × 8 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 400 వచ్చింది. అదే 400 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 800 నుంచి 400 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఇంకా ఎంత ఉంటుంది, 400 ఉంటుంది. ఓకేనా, ఈ 400 అనేది 2 yearsకి సంబంధించిన ప్రాఫిట్ అనమాట. కానీ మనల్ని అడిగింది ఏంటి, ఓన్లీ 1 yearకి సంబంధించిన ప్రాఫిటే అని అడిగాడు. ఓకేనా, ఇప్పుడు మనకి వచ్చిన ఈ 400ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది కదా. సో అందుకని డివైడెడ్ బై 2 చేస్తే మనకి 1 yearకి సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి ఎంత, 200 కదా. సో అందుకని 200 అనేది మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ దీంతో మనకి 10th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 11th ప్రాబ్లం అనేది చేద్దాం. ఓకేనా, చూడండి
ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏ సమ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ 13.5% per annum amounts to 2,502 రూపాయల 50 పైసా ఆఫ్టర్ 4 years. ఫైండ్ ద సమ్ ఆర్ ప్రిన్సిపల్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చాడంటే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 13.5% ఇచ్చారనమాట. ఓకేనా, ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు క్వశ్చన్ పేపర్లో సరే మనకి క్వశ్చన్లో అమౌంట్స్ టు అని ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఎస్ఐ రెండు యాడ్ అయి ఉన్నది అని అర్థం అనమాట. ఓకేనా, ఈ అమౌంట్లో ఈ 2,502 రూపాయల 50 పైసల్లో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది అండ్ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఉంది అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. ఓకేనా, ఆఫ్టర్ 4 years తర్వాత. ఓకేనా, అయితే మనల్ని ఏమని అడుగుతున్నా అంటే సమ్ము లేదా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నాడు. ఓకేనా, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. ఆర్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు, 13.5% ఇచ్చాడు. సో అందుకని రాసుకున్నాము. నెక్స్ట్ ఏ అంటే టోటల్ అమౌంట్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చాడు, 2,502 రూపాయల 50 పైసలు ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఎన్ని ఇయర్స్, 4 years కదా. సో అందుకని 4 years అనేవి ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, మనం ఈ ఫార్ములా ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఏ టోటల్ అమౌంట్ అనేది మనకి తెలుసు ఎంత ఉంది. చూడండి, ఇక్కడ 2,502 రూపాయల 50 పైసలు అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రిన్సిపల్ కదా. సో అందుకని పీ వాల్యూ అంతే ఉంచుకున్నాము. ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ ఆర్ అంటే మనకి 13.5% కదా. సో అందుకని 13.5 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇంటూ 4 అనేది ఎంత టైం కదా. సో అందుకని 4 years, అందుకని ఇక్కడ 4 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, బై 100 అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే చూడండి, 13.5 ఇంటూ 4 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 54 వచ్చింది కదా. అదే 54 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ డినామినేటర్ ఏం వాల్యూ లేదంటే 1 ఉన్నట్టు అర్థం. సో అందుకని ఇక్కడ 1 అనేది రాసుకున్నాం అనమాట. 1/1 రాసుకున్నాము. నెక్స్ట్ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 into 100 చేస్తే అంత 100. నెక్స్ట్ 1 into 54 చేస్తే 54. ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2 వాల్యూస్ అనేవి మల్టిప్లికేషన్ చేస్తే 100 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఇక్కడ అంతే రాసాము. నెక్స్ట్ పి ఇంటూ అని ఇక్కడ బ్రాకెట్ అంటే ఇంటూ అని అర్థం. సో అందుకని ఇంటూ అని రాశాను. నెక్స్ట్ 100 ప్లస్ 54 అంటే 154 కదా. 154/100 ఉంది కదా. సో అందుకని ఇక్కడ 100 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాము అంటే ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న 100 అనేది మనం ఈక్వల్ టు అవతలకి వెళ్తే మనకి ఇంటూగా చేంజ్ అవుతుంది అనమాట. సో అందుకని ఇంటూ 100 అనేది పెట్టాను. ఇంక ఇప్పుడు ఏమున్నట్టు ఇక్కడ 50 ఇంటూ 150. ఓకేనా, సారీ, పి ఇంటూ 154 ఉన్నట్టు అనమాట. సో అందుకని పి ఇంటూ 154 అనేది రాశాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు వాల్యూస్ని మనం మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా, 2,502 రూపాయలు 0.50 పైసా ఓకేనా ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి, 2,50,250 రూపాయలు వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, అదే ఈక్వల్ టు అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ పి ఇంటూ 154 ఉంది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసామంటే ఆ పిని అంతే ఉంచి ఇక్కడ ఉన్న ఇంటూ 154 ఉన్నది కదా, దాన్ని ఏం చేసామంటే ఈక్వల్ టుకి ఆపోజిట్కి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇక్కడ ఇంటూ ఉన్నది ఇక్కడికి వచ్చేసరికి డివైడెడ్ బైగా చేంజ్ అయ్యిద్ది అనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న 2,50,250 రూపాయలని మనం ఏం చేద్దామంటే డివైడెడ్ బై 154 చేయాలి. 154 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది చూడండి, 1,625 రూపాయలు వచ్చింది. అదే 1,625 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇంక ఇక్కడ ఏముంది, ఓన్లీ పి ఉంది. ఓకేనా, ఆ విధంగా మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 1,625 రూపాయలు అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈ ప్రాబ్లం అనేది చేయాలన్నమాట. 11th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 12th ప్రాబ్లం అనేది చేద్దాం. ఈ 12th ప్రాబ్లం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారో చూడండి. ఫ్రెండ్స్, ఏ సమ్ ఆఫ్ 800 rupees amounts to 920 in 3 years at simple interest. If the interest rate is increased by 3%, it will be amount to how much?
ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చాడంటే చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చారంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 800 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమౌంట్స్ టు, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను అమౌంట్స్ టు అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న 920 అమౌంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది రెండు యాడ్ అయి ఉన్నాయి అని అర్థం అనమాట. ఓకేనా, ఇన్ 3 years. ఓకేనా, ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అంటే మనకి ఆర్ అనేది ఇవ్వాలి ఫస్ట్ సెంటెన్స్లో. ఓకేనా, ఫస్ట్ సెంటెన్స్ ఆధారంగా మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్ అంటే రేట్ పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. తర్వాత రేట్ పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన పర్సంటేజ్కి 3% అనేది ఇంక్రీజ్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, ఇంక్రీజ్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ అనేది ఎంత వస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ప్రాబ్లం చేస్తే మనకి క్లియర్గానే అర్థమైపోయింది. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చాడు? 800 ఇచ్చాడు. సో అదే 800 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చాడు? 920 ఇచ్చాడు. అదే 920 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ టైం వచ్చేసరికి 3 years ఇచ్చాడు. సో అందుకని 3 అనేది రాసుకున్నాము. వి నో దట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. ఏంటిది? టోటల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా, టోటల్ అమౌంట్ వచ్చేసరికి మనకి 920 ఉంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి 800 ఉంది. సో ఆ విధంగా మనకి 920లోంచి 800 తీసేస్తే మనకి 120 ఉంది. ఓకేనా, ఈ 120ని మనం ఏమంటాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్ రేట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేట్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఆర్ ఇంటూ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట, బై ప్రిన్సిపల్ ఇంటూ టైం అనమాట. ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న 100 అనేది అంతే ఎంటర్ చేసాం. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, 120 వచ్చింది. సో 120 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసరికి 800 ఇచ్చాడు. సో అందుకని 800 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి 3 years. సో అందుకని 3 years అనేవి ఎంటర్ చేసాం అనమాట. దాంట్లో మనకున్న వాల్యూస్ మనం క్యాన్సిల్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఉన్న 10కి ఇక్కడ ఉన్న 10కి క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 10కి ఇక్కడ ఉన్న 10కి క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి 3 1s 3, నెక్స్ట్ 3 4s 12 కదా. సో అందుకని ఇక్కడ 12 అనేది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంటుంది. ఓకేనా, 4 1s 4 2s 8, ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? 2 ఉంటుంది. ఓకేనా, 2 1s 2 5s 10 కదా. సో అందుకని 10 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఓకేనా, అందుకని 5 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, ఇది రేట్ అంటే పర్సంటేజ్ కదా. సో అందుకని పర్సంటేజ్ సింబల్ అనేది యూజ్ చేసాం అనమాట. ఓకేనా, మనకి ఇప్పుడు ఏంటంటే 5% అనేది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయమంటున్నా అంటే ఈ 5%కి 3% అనేది ఇంక్రీజ్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి న్యూ రేట్ అని రాసాము. ఓకేనా, 5% ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము. ప్లస్ ఇంక్రీజ్ చేయమన్న పర్సంటేజ్ వచ్చేసరికి 3%. టోటల్గా మనం చేసే ఎంత వచ్చింది? ఓకేనా, 8% వచ్చింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను బై మిస్టేక్ 0 పెట్టాను, సారీ. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి టోటల్గా మనకి 8% వచ్చింది. ఓకేనా, ఈ 8% అంటే ఈ రేట్ ద్వారా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు అంటే న్యూ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ న్యూ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ అని అర్థం అనమాట. టోటల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. న్యూ ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ఫార్ములా వచ్చేసరికి పి ఇంటూ ఆర్ ఇంటూ టీ అనమాట. సో ఆ విధంగా మనకి పి వాల్యూ తెలుసు, 800 ప్రిన్సిపల్ అనేది ఉంది. నెక్స్ట్ ఆర్ అనేది ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాము, 8% వచ్చింది. సో అందుకని 8 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ 3 years మనకి టైం వచ్చేసరికి 3 years కదా. సో అందుకని 3 years అనేవి ఎంటర్ చేసాం అనమాట. బై 100 ఇక్కడ 0కి ఇక్కడ 0కి ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్ అనమాట. సో మనకి ఫైనల్గా మనకి ఇంకా వాల్యూ అనేది ఏముంది చూడండి, 8 ఇంటూ 8 ఇంటూ 3 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 192 వచ్చింది. ఈ 192 వాల్యూని మనం ఏమంటాం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ అమౌంట్ కానీ లేకపోతే న్యూ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. టోటల్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా వచ్చేసరికి ప్రిన్సిపల్ అమౌంట్ ఎస్ఐ అనమాట. ఓకేనా, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. మనకి ఆల్రెడీ తెలుసు ప్రిన్సిపల్ అమౌంట్ 800 అనేది వాళ్ళే ప్రాబ్లంలో ఇచ్చారు. ప్లస్ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం న్యూ ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది? 192. ఈ రెండు వాల్యూస్ మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 992 రూపాయలు వచ్చింది. ఈ వచ్చిన అమౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఈ 992 రూపాయలు మనం ఏమంటాం అంటే న్యూ అమౌంట్ ఆర్ టోటల్ అమౌంట్గా మనం
ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఈ విధంగా మనకి 12th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చూడండి 13th ప్రాబ్లం అనేది చేద్దాం. ఓకేనా, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారో చూద్దాం. అర్జున్ బారోడ్ 800 rupees at 6% and Rajesh borrowed 600 rupees at 10%. After how many time with they both have equal debts. ఇక్కడ డెప్త్ అంటే అప్పు అని అర్థం. ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇచ్చాడంటే అర్జున్ అండ్ రాజేష్ అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారనమాట. ఈ అర్జున్ అనే అతను 800 తీసుకున్నాడు. ఎంత పర్సంటేజ్ కంటే 6%కి. నెక్స్ట్ రాజేష్ అనే పర్సన్ 600 అమౌంట్ అనేది తీసుకున్నాడు. ఎంత పర్సంటేజ్ కంటే 10%కి. ఓకేనా, ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇద్దరి అప్పు ఈక్వల్ అయిద్ది అని అడుగుతున్నారనమాట. ఓకేనా, డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఈక్వల్ అయిద్ది అని అర్థం. ఓకేనా, సో అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా రాసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి అర్జున్ అని పెట్టాను, నెక్స్ట్ రాజేష్ అని పెట్టాను. ఇక్కడ ఈక్వల్ అనేది ఎందుకు సింబల్ పెట్టా అంటే మనకి డైరెక్ట్గా ఇచ్చేసాడని ఈక్వల్ అని. సో అందుకని ఈక్వల్ టు సింబల్ అనేది ఇక్కడ యూజ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వాడే చెప్పాడు ఎన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరు అమౌంట్ అనేది ఈక్వల్ అయిద్ది అని. ఇక్కడ అమౌంట్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు అమౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని ప్రిన్సిపల్ అని రాశాను ప్లస్ ఎస్ఐ అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ రాజేష్లో ప్రిన్సిపల్ అని రాశాను, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అని రాశాను అనమాట. మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చేసాడు. అర్జున్కి సంబంధించిన ప్రిన్సిపల్ వచ్చేసరికి 800 ప్లస్ ఎస్ఐకి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఇది కాబట్టి సో అందుకని ఇది యూజ్ చేశాను. నెక్స్ట్ రాజేష్ సంబంధించిన ప్రిన్సిపల్ వచ్చేసరికి 600 ఇచ్చాడు. సో అందుకని 600 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించిన ఫార్ములా ఇది కదా, సో అందుకని ఇది ఎంటర్ చేశాను. నెక్స్ట్ చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న 800 అంతే రాశాను. నెక్స్ట్ ఈ ఫార్ములాలో మనకి ప్రిన్సిపల్ తెలుసు, సో అందుకని ప్రిన్సిపల్ వచ్చేసరికి 800 కదా, సో అందుకని 800 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇంటూ ఆర్. ఓకేనా, ఆర్ అనేది ఇక్కడ ఎందుకు యూజ్ చేశాను అంటే 6% కదా, సో అందుకని 6% కాబట్టి నేను ఆర్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ టైం అనేది మనకి తెలియదు, సో అందుకని టైం అంతే ఉంచాము. నెక్స్ట్ ఇక్కడ రాజేష్లో కూడా అంతే, ఇక్కడ 600 ఉంది కదా, సో అందుకని 600 అంతే ఉంచాము. నెక్స్ట్ టీ మనకు తెలుసు 600 కదా, సో అందుకని 600 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఆర్ వచ్చేసరికి 10% అనేది ఇచ్చాడు, సో అందుకని 10% అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ టీ వచ్చేసరికి మనకి తెలియదు కాబట్టి టీ అనేది అంతే ఉంచాం అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2 zeros, నెక్స్ట్ న్యూమరేటర్లో ఉన్న 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, రాజేష్లో కూడా న్యూమరేటర్లో ఉన్న 2 zeros, నెక్స్ట్ డినామినేటర్లో ఉన్న 2 zeros క్యాన్సిల్ అనమాట. సో ఆ విధంగా మనకి ఫైనల్గా ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 800 ఉంది కదా, సో అందుకని 800 యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంచాము. ప్లస్ ఇక్కడ అంతే ఎంటర్ చేసాము. నెక్స్ట్ 8 6 48 కదా, సో అందుకని 48. ఇక్కడ టీ ఉంది కదా, సో అందుకని టీ అనేది అంతే ఉంచాము. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 600 కదా, సో అందుకని 600 అంతే ఎంటర్ చేసాము. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అనేది అంతే యూజ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 × 10 అంటే 60 కదా, సో అందుకని 60 అనేది ఎంటర్ చేసాము. ఇక్కడ టీ ఉంది కాబట్టి టీ అనేది అంతే యూజ్ చేసాము. ఓకేనా, ఫైనల్గా ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఈ వాల్యూస్లో ఇక్కడ ఈక్వల్ టు పక్కన మనకి ఎంత ఉంది, 600 ఉంది కదా, ఓకేనా, ప్లస్ 600 ఉంది. ఈ ప్లస్ 600 అనేది ఈక్వల్ టుకి ఆపోజిట్ సైడ్ వెళ్ళేసరికి మైనస్ అయింది అనమాట. సో అందుకని 800 నుంచి 600 చేస్తే మనకి ఎంత వస్తుంది, 200 వచ్చింది. సో అందుకని 200 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 48 టీ ఉంది, ఓకేనా, ప్లస్ 48 టీ ఉంది. ఓకేనా, ఇక్కడ ఉన్న ప్లస్ అనేది మనకి ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్కి వెళ్ళేసరికి మనకి మైనస్లో కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో అందుకని చూడండి ఇక్కడ ఉన్న ప్లస్ 48 అనేది ఇక్కడికి వచ్చేసరికి -48 టీ అయింది. సో అందుకని 60లో నుంచి మనం 48 తీసేస్తే 12 ఉంటుంది. సో అందుకని 12 టీ అనేది యూజ్ చేసాం అనమాట. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి టీ అంతే ఉంచి ఇక్కడ ఉన్న 12ని ఈక్వల్ టుకి ఆపోజిట్ సైడ్ అనేది తీసుకుని వెళ్తే మనకి డినామినేటర్ అంటే డివైడ్గా కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. సో అందుకని మనం ఏం చేసామంటే చూడండి 200లో నుంచి 200 డివైడెడ్ బై 12 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే సంథింగ్ ఇలా వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలా తీసుకోకుండా మనం ఏం చేద్దాం అంటే భాగాహారం చేద్దాం. చూడండి 12 కదా, 12 తీసుకున్నాము. నెక్స్ట్
చూడండి మనకి ఇక్కడ 200 కదా, సో అందుకని 200 అనేది యూజ్ చేసాము. 12 ఒకట్లు 12 కదా, సో అందుకని 12 అనేది ఎంటర్ చేసాం. 20లో నుంచి 12 తీసేస్తే ఎంత 8 కదా, సో అందుకని 8 అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కదా, సో అదే 0 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ 12 ఆళ్ళు ఎంత 72 కదా, సో అందుకని 12 ఆళ్ళు 72 కాబట్టి ఇక్కడ 72 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ 8లోంచి 72 తీసేస్తే 8 కదా, సో అందుకని 8 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వచ్చిన ఈ రిమైండర్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి 16 చూడండి ఇక్కడ నేను రాసుకున్నాను 16 ఓకేనా 16 8/12గా రాసుకోవచ్చు అనమాట. సో అందుకని చూడండి నేను ఈ విధంగా రాసుకున్నాను ఓకేనా. ఇక్కడ 16 వచ్చేసరికి 16 సంవత్సరాలు అనమాట. నెక్స్ట్ 8/12 అంటే ఇక్కడ 8/12 అనేది మనకి ఇక్కడ 8 అంటే 8 మంత్స్ అనమాట ఓకేనా. 12 అనేది ఎందుకు రాసామంటే 12 ఇయర్స్ ఓకేనా, సారీ 12 మంత్స్ కదా, ఇయర్కి వచ్చేసరికి ఎన్ని మంత్స్ ఉంటాయి 12 కదా, సో అందుకని 12 అనేది యూజ్ చేసాం అనమాట. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉన్న 8/12ని మనం ఇయర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 2/3 వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ చూడండి మనకి ఫైనల్గా ఎన్ని ఇయర్స్ అనేది వచ్చిందంటే 16 2/3 ఇయర్స్ అనేది మనకు వచ్చిందనమాట ఓకేనా. ఫైనల్గా ఈ ప్రాబ్లం యొక్క మీనింగ్ ఏంటంటే 16 2/3 అంటే ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇద్దరి అప్పు అనేది అంటే టోటల్ అమౌంట్ అనేది ఈక్వల్ అయిద్దంట. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈ ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఓకేనా. ఫ్రెండ్స్ ఈ 13th ప్రాబ్లంతో మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన టోటల్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. నా ఫేస్బుక్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాకు మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రికల్ స్కిల్స్ సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మీకు కావాలంటే నాకు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 50 రూపీస్ అనేవి సెండ్ చేయండి ఫ్రెండ్స్. నా గూగుల్ పే మరియు ఫోన్పే క్యూఆర్ కోడ్ యొక్క ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇమేజెస్ నాకు మనీ సెండ్ చేయొచ్చు అనమాట ఓకేనా. అదేవిధంగా నేను గూగుల్ పే యొక్క యూపీఐ ఐడి కూడా నేను ఇచ్చాను. ఆ ఐడి ద్వారా కూడా మీరు నాకు గూగుల్ పే నుంచి మనీ సెండ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్. నేను ఓన్లీ జస్ట్ ఎలక్ట్రికల్ స్కిల్స్ పీడిఎఫ్ ఒక్కదానికే నేను 50 రూపీస్ అనేవి అడుగుతున్నాను. మిగతా ఈ సిఎస్ఎస్ పీడిఎఫ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్ పీడిఎఫ్ నేను కంప్లీట్గా మీకు ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను ఓకేనా. ఓన్లీ నేను ఎలక్ట్రికల్ స్కిల్స్ పీడిఎఫ్ ఒక్కదానికి 50 రూపీస్ అడుగుతున్నాను ఓకేనా. 50 రూపీస్కే మీకు కంప్లీట్గా 4 పీడిఎఫ్స్ అనేవి మీకు సెండ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్. ఈ 50 రూపీస్ అనేవి మనకి అంత పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు ఓకేనా. 50 రూపీస్కి 4 పీడిఎఫ్స్ అనేవి వస్తున్నాయంటే చాలా గుడ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ పీడిఎఫ్ గురించి నాకు మెసేజ్ అయినా చేయండి, లేకపోతే ఈ వీడియోకి కామెంట్ అయినా చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను ఓకేనా. మీరు ఇన్ కేస్ యూట్యూబ్ వీడియోకి కామెంట్స్ నేను చేయలేను బ్రదర్ అని అనుకుంటే నా ఎఫ్బి ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి చాట్ చేసి నాతో మాట్లాడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా. దీంతో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా. నెక్స్ట్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసరికి 24th ఓకేనా. 24th డేట్న మార్నింగ్ 9 o'clockకి రిలీజ్ చేస్తాను ఓకేనా. ఈ విధంగా మనకి 5 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అనమాట 15th సంబంధించింది ఓకేనా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.